హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. సో ఫ్రెండ్స్, ఇదొక బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి. ఇప్పుడే వచ్చినటువంటి తాజా వార్త. మరి ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కొత్త సిలబస్ అయితే విడుదల చేయడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనము చూసేద్దాము. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ పీడిఎఫ్ అందరి దగ్గర ఉండాలి. వితౌట్ సిలబస్ మనం ప్రిపరేషన్ అనేది కొనసాగించలేము. ఓకేనా, మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. అంతేకాకుండా మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా మీకు కోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్ గురించి కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు. చాలా ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుండడం అయితే చాలామంది అభ్యర్థులకు తెలుసు. కానీ కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు సో ఇవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కూడా 5 నుంచి 6 మార్కులు అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్ పైన. మరి కరెంట్ అఫైర్సే కాకుండా మన ఈ యొక్క మ్యాగజైన్లో ఓకేనా, సో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కంపల్సరిగా చదవాల్సిందే మనం. సో ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. చాలా యూనిక్. మీకు ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పరు స్టాటిక్ జీకే. ఓకే, సో అది మన యూనిక్ కంటెంట్గా ఉంటుందండి. మన ఛానల్లో మన పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో 5,000 నుంచి 10,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. డైలీ వైజ్గా డైలీ 20 కరెంట్ అఫైర్స్ రూపంలో మరి మన పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, హైకోర్టు అభ్యర్థులు చదువుతున్నటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తప్పకుండా మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 150 రూపీస్ మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో అయినా కొనుగోలు చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా నంబర్ 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీకు హైకోర్టు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే, బాయ్. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ అంటూ మనకు తెలియజేశారండి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి. సో మరి ఇక్కడ 29/10/2022 జస్ట్ ఇంతకు ముందే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 21వ తారీఖు మనకు ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తము 3,600కు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ hereby notified the syllabus for the computer based examination for the recruitment for the notification of reference seated అంటూ మనకు తెలియజేశారు. సిలబస్ ఫర్ ద పోస్ట్ స్టెనోగ్రఫర్ గ్రేడ్ 3 మరియు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ యొక్క మొత్తం 4 ఉద్యోగాలకు గాను సిలబస్ ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్ అండి. ఓకే, 40 మార్కులకు గాను ఉంటుంది. స్పెసిఫిక్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, అంటే ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్ అని అర్థము. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ అన్నట్టు నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, సైన్స్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ కవర్ అవుతాయి. అంతేకాకుండా మనం ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్లో 5,000 నుంచి 10,000 బిట్స్ ఉంటాయండి. జనరల్ స్టడీస్ బిట్స్ ఇవన్నీ కూడా అందులో కవర్ అవుతాయి. డేలో ప్రతిరోజు 20 క్వశ్చన్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి. 5,000 నుంచి 10,000 బిట్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ బిట్స్, జీకే బిట్స్ ముఖ్యంగా. ఓకేనా, సో పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి. తెలుగులో ఉంటుంది మొత్తం కూడా మెటీరియల్, మన మెటీరియల్ తెలుగులో ఉంటుంది. అందరూ కూడా గమనించాలి, తీసుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ 40 మార్కులు అండి. జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబ్లింగ్ అండ్ సెంటెన్స్ జంబ్లింగ్ లేదా ఆడ్ సెంటెన్స్ అవుట్, యాడ్మ్యాన్ అవుట్ అన్నట్టు, ఫిల్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంపారిజన్, పారా కంపారిజన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్. ఇది ఈ 4 ఉద్యోగాలకైతే ఈ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్. సో వీరికైతే మరి 40 మార్కులు కామన్ అండి. ఓకేనా, జనరల్ స్టడీస్ అనేది లేదా జీకే అనేది కామన్ అందరికీ కూడా. మరి ఇక్కడ జనరల్ ఇంగ్లీషు 40 అండి. ఇది కూడా సేమ్ అండి.
ఓకేనా, ఇది కూడా ఏమీ కూడా మారలేదు, అందరు కూడా గమనించాలి. కానీ గ్రామర్లో కొన్ని చేంజెస్ అయితే మనము కనిపిస్తాయి. మనకి గ్రామర్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామర్ అనేది మనకు అడిషనల్గా యాడ్ చేశారు, ఇక్కడ ఇవ్వలేదు చూడండి. ఓకేనా, గ్రామర్ అనేది ఇక్కడ అడిషనల్గా యాడ్ చేయడం అయితే జరిగింది. కాంప్రహెన్షన్ 1 ప్యాసేజ్ ఆన్ 5 క్వశ్చన్స్, ఒక ప్యాసేజ్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారండి. మన మోడల్ పేపర్స్ రెడీ అవుతున్నాయండి, పర్ఫెక్ట్గా 25 మోడల్ పేపర్స్ని రెడీ చేపిస్తున్నానండి. సో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత సేమ్ సిలబస్ పైన అన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్, సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్, లైట్ వెహికల్, ప్రాసెస్ సర్వర్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కి. మరి దీనికి కూడా సేమ్ సిలబస్ అండి, 40 మార్కులు జనరల్ నాలెడ్జ్కి. ఓకేనా, సిలబస్ అయితే సేమ్, ఇందులో మార్పు లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్కి 10 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు ఇచ్చారండి, అందరు కూడా గమనించాలి. ఓకేనా, సో సిలబస్ అంతా సేమే ఉంటుంది, కానీ ఇక్కడ మార్కులు మాత్రము చేంజ్ చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మెంటల్ ఎబిలిటీలో కూడా ఏ టాపిక్స్ అని కూడా ఇచ్చారు, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ అన్నీ కూడా ఇచ్చారండి, స్టేట్మెంట్ కన్క్లూజన్, అనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒకసారి అయితే ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, రిజిస్టార్ అడ్మినిస్ట్రేషన్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి ఇది ఎప్పటికీ. ఓకే, మన కరెంట్ అఫైర్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వన్స్ మోడల్ పేపర్స్ అయ్యాక అవి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.